అక్కినేని హీరోగా నటించిన ప్రేమనగర్ సినిమాలో ఎవరో రావాలి, ఈ వీణను కదిలించాలి, ఈ తీగను సవరించాలి, నీలో రాగం పలికించాలి అనే వాణిశ్రీ పాడే పాట ఉంది. హీరో తాగుడుకు అలవాటు పడి నిస్తేజంగా పడి ఉంటే అతనిలో చైతన్యం తీసుకువచ్చేందుకు హీరోయిన్ ఈ పాట పాడుతుంది. వైఎస్ జగన్ పార్టీకి ఈ పాట బాగా సరిపోతుంది. వైకాపా కొత్తగా నియమించుకున్న రాజకీయ వ్యూహకర్త ప్రధాని మోదీ, బీహార్ ముఖ్యమంత్రి ఘన విజయాలకు కారకుడైన ప్రశాంత్ కిషోర్ ఏపీలో పనిలోకి దిగిపోవడంతో నాయకుల్లో కదలిక వచ్చింది, చురుకుదనం పుట్టింది. ఇంతకాలం నిర్లక్ష్యంగా ఉన్న ఆ పార్టీని ప్రశాంత్ హెచ్చరిక కార్యాచరణకు దింపింది. వైకాపా ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉంది, టీడీపీని బాగానే ఢీకొట్టింది కదా అని అనుకోవచ్చు. వైకాపా ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉంది, టీడీపీని బాగానే ఢీకొట్టుతోంది కదా అని అనుకోవచ్చు. ఢీ కొనడం బాగానే ఉంది కానీ ఇప్పటి వరకు ఆ పార్టీకి ఏపీలో ప్రధాన కార్యాలయం లేదు. రాష్ట్ర విభజన 3 ఏళ్లైనా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోకుండా హైదరాబాద్ నుంచే కథ నడిపిస్తున్న నాయకులను ప్రశాంత్ రంగంలోకి దిగగానే తీవ్రంగా హెచ్చరించారు. భారీ ప్యాకేజీతో ఎన్నికలకు 2 ఏళ్ల ముందే వైకాపాకు వ్యూహకర్తగా కుదిరిన ఈయన మొదట ఇచ్చిన సలహా వెంటనే ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలని, కార్యాలయం లేకుండా ఏపీలో పార్టీ ఎలా నడుపుతారని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలనుకుంటున్న రాష్ట్రంలో కార్యాలయం లేకపోతే ప్రజలు పార్టీని విశ్వసించరని, ఇది తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పారు. భవనం కట్టే విషయం తరువాత, ముందు తాత్కాలికంగా భవనాన్ని అద్దెకి తీసుకునైనా కార్యాలయం ప్రారంభించాలన్నారు. హైదరాబాద్ నుంచి వెంటనే పార్టీని ఏపీకి తరలించాలని అన్నారు. దీంతో చురుకు పుట్టిన నాయకులు భవనం కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో 2 భవనాలు చూసి అలా ఉంచారు. విదేశీ పర్యటనలో ఉన్న జగన్ తిరిగి రాగానే ఈ 2 భవనాల్లో ఒకటి ఎంపిక చేస్తారట. ఆయనకు ఈ 2 నచ్చకపోతే మళ్లీ వెతుకుతారు. శాశ్వత భవనం నిర్మించడానికి స్థలం కూడా వెతుకుతున్నారట. అద్దెకు తీసుకునే భవనాన్ని అవసరాలకు అనుగుణంగా రీమోడల్ చేస్తామని నాయకులు చెబుతున్నారు. జగన్ కోసం నివాస భవనం కూడా చూస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి పని ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ పార్టీలో పలు సంస్కరణలు అవసరమని కూడా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడమే ఆయనకు అప్పగించిన లక్ష్యం కాబట్టి ఆయన సంస్కరణలకు, వ్యూహాలకు పార్టీ నాయకులు సహకరించాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పార్టీ కార్యాలయం నిర్మించడం లేదు? దీనిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ ప్రశ్నలు ఇప్పటివరకు అనేకసార్లు తలెత్తాయి. మీడియాలో పలుమార్లు వార్తలొచ్చాయి. అయినా ఇప్పటివరకు జవాబు దొరకలేదు. రాజధాని ప్రాంత పరిసర నగరాల్లో అన్ని ప్రధాన పార్టీలు కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఆంధ్రాలో కార్యాలయం లేకపోవడంతో నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సాధారణ రాజకీయ పార్టీ కాదు, ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం. పార్టీ ప్రధాన కార్యక్షేత్రం ఏపీ అయినప్పుడు అక్కడ కార్యాలయం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆంధ్రాలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ తాము హైదరాబాద్కు వచ్చి పోతుండడం, ఇక్కడెక్కడే తిరుగుతుండడం బాగాలేదని నాయకులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం భూమి ఇచ్చుంటే ఈ పాటికి కార్యాలయం నిర్మించేవారేమో. కానీ ప్రభుత్వ భూమిని జగన్ తిరస్కరించారు. ఎందుకు? మిత్రపక్షమైన బీజేపీకి ఇచ్చినంత స్థలం కంటే పెసరు ఎక్కువగా వైకాపాకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అసెంబ్లీలో వివిధ పార్టీలకున్న బలం ఆధారంగా స్థలాలు కేటాయిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో దిగువ సభలో ఉన్నవి 3 పార్టీలు: అధికార టీడీపీ, మిత్రపక్షం బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం వైకాపా. ఈ లెక్కన చూస్తే మొదటి స్థానంలో టీడీపీ, 2వ స్థానంలో వైకాపా, 3వ స్థానంలో బీజేపీ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడుకు వైకాపా అంటే పడదు కదా. అందుకని బీజేపీని, వైకాపాను కొద్ది తేడాతో దాదాపు ఒకేలా ట్రీట్ చేశారు. గుంటూరులో కార్యాలయం నిర్మిస్తారని గతంలో వార్తలొచ్చాయి. పార్టీ నిధులతో ఈ పని చేయాలి, కానీ ఆయన మీరే డబ్బులేసుకొని కట్టుకోండి అన్నారట. దీంతో ఎవరికి వారు గమ్మున ఉండిపోయారట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. చివరకు ప్రశాంత్ చెబితే గాని కదలిక రాలేదు.